1999 నుంచి 2004 మధ్య చంద్రబాబు గారు ఏ విధమైన పరిపాలనను కొనసాగించారో మరలా ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ప్రస్తుతం అధికారంలో కూడా అదే తరహా పాలనను కొనసాగిస్తున్నారు. అది మీరు కానీ చూసుకుంటే 1999 నుంచి 2004 మధ్య సుమారు 54 ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయటం కానివ్వండి, లేదు ప్రైవేటీకరణ చేయడం కానీ జరిగింది. అదే సమయంలో ప్రభుత్వ భూములను అతి తక్కువ ధరలకు తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పటం. లైక్ మీకు బాగా గుర్తుండి ఉండాలి, ఐఎంజీ భారత్ అనే ఒక సంస్థకు 800 ఎకరాలు అలా ఇచ్చారు. ఆ తర్వాత 2004లో వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కోర్టులో మళ్ళీ పోరాడి ఆ ల్యాండ్ని వెనక్కి తీసుకురాగలిగారు. సో ఇప్పుడు కూడా మీరు చూసుకుంటే ప్రస్తుత పాలనలో కూడా అంటే గవర్నమెంటే కంప్లీట్ చేస్తామని ప్రతిష్టాత్మకంగా జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజీని ప్రస్తుతం ప్రైవేటీకరణ చేయాలని చూడటం. అలాగే ల్యాండ్స్ కూడా మీరు తీసుకోండి, వర్షా కంపెనీ అవ్వచ్చు, లేదు అంటే అవిసా ఫుడ్ కంపెనీ అవ్వచ్చు, ఇలా తమకు కావలసిన వారికి ల్యాండ్ను 99 పైసలకి 100 రూపాయలకి అనుకుంటూ అతి తక్కువ ధరలకు లీజులకు ఇవ్వటం అవ్వచ్చు. ఆ ధరలు పక్కన పెడితే 33 సంవత్సరాలు లీజ్ టైము, మళ్ళీ ఆటో రెన్యువల్ 33 సంవత్సరాలు అంటాం. అంటే తను ఏదైతే 1999 నుంచి 2004 మధ్య అవలంబించారో అదే తరహా మళ్ళీ అవలంబిస్తున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2004 తర్వాత 10 సంవత్సరాలు అధికారానికి దూరమయ్యారు. మరలా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. ఈ విధానాలను ఎలాగే కొనసాగిస్తే అనేది మాత్రం తప్పనిసరిగా టీడీపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి.